చూసారంటే మెంతం కూర కూడా పెరిగిపోయిందండి. పాలకూర సెకండ్ హార్వెస్టింగ్ కూడా వచ్చేసింది. ఫస్ట్ హార్వెస్టింగ్ మనం షార్ట్స్లో వేసాము, చూడండి షార్ట్స్ చూసుకోండి. ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట, ఎంతైనా పెరిగిందో చూసుకోండి. చూసారంటే ఇది అక్కడక్కడ మీరు మెంతం కూరలో మొత్తం ఎల్లో కలర్ అయిందండి. మొత్తం దేనివల్ల అంటే మొత్తం ఎనర్జీ అంతా పాలకూరలు తీసుకుంటుంది అనమాట. రెండు పక్కన వేసాం కాబట్టి దీనికి రావాల్సిన ఎనర్జీ అంతా తీసేసుకుంటుంది కాబట్టి దీనికి న్యూట్రియంట్స్ అనేది దొరకట్లేదు అనమాట. అందుకే ఇది ఎల్లో కలర్ ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇదైతే ఎంత హెల్తీగా ఉందో చూడండి, మంచిగా బాగా పెరిగాయి అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు రెండింటిని హార్వెస్ట్ చేసేసుకున్నాము. మెంతం కూర ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. దీన్ని కట్ చేసినాక మళ్ళీ ఇంకొకసారి పెరుగుతుంది అనమాట. చూసారంటే ఇక్కడ పూలు కూడా వచ్చాయండి. కట్ చేసేటప్పుడు కింద బేస్ ప్లాంట్ ఉండేటట్టు కట్ చేసుకోండి, మళ్ళీ ఇంకొకసారి పెరుగుతుంది కాబట్టి మళ్ళీ 2-3 టైమ్స్ అనేది హార్వెస్ట్ వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకున్నాం. చూసారంటే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇది ఇంకా పెద్ద పెరుగుతుంది అనమాట, కాకపోతే దీనికి న్యూట్రియంట్స్ రాలేదన్నమాట, దానివల్ల అలా అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం ఇలా తెంపేసుకున్నాం. చూసారంటే ఎంత గ్రీన్గా ఉంది చూడండి. నెక్స్ట్ టైం వేసేటప్పుడు మనం దీన్ని సపరేట్గా వేసుకున్నాం అనమాట. మంచి ఇంకా హెల్తీగా పెద్ద పెరుగుతాయి అన్నమాట. ఇప్పటికైతే దీనికంటే పెద్ద పెరగదు ఇంకా అంతే, ఎందుకంటే పాలకూరలు కూడా పక్కన ఉన్నాయి కాబట్టి. చూసారంటే మెంతం కూర కట్ చేసుకున్నామండి. ఇప్పుడు పాలకూరని కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. దాన్ని కూడా ఇలా కట్ చేసుకోండి అనమాట. ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ మీకు ఇంకొక హార్వెస్ట్ అనేది వస్తుంది అనమాట. మొత్తం 3 హార్వెస్టింగ్ అనేది వస్తుంది పాలకూరలో. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మొత్తానికి చూసారంటే ఇంతనం పాలకూరలు వచ్చాయి, ఇంతనం మెంతం కూరలు అనేది వచ్చాయి అనమాట. ఇలాంటి టెర్రస్ గార్డెన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, మీకు రెగ్యులర్ వీడియోస్ అనేది అందుతుంటుంది.